తెలుగులో ఉత్తమ చిత్రంగా అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్కి గాను జాతీయ పురస్కారాలని అందుకుని సంచలనం సృష్టించిన చిత్రం రాజమౌళి గారి ఈగ. ఈ చిత్రంలో అవార్డులకి అతీతమైన సంగీతాన్ని అందించి ఆ చిత్రానికి ప్రాణం పోశారు కీరవాణి గారు. ఆ చిత్రంలో కీరవాణి గారు రాయగా దీపు సాహితీ పాడినటువంటి ఈ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కీరవాణి గారు అండ్ పల్లవి. ఇదివరకు పెద్దవాళ్ళు వాడిన చొక్కాలు కానీ ప్యాంట్లు కానీ వాళ్ళు వాడి వదిలేసిన తర్వాత వాళ్ళ పిల్లలో వేరే వాళ్ళకన్నా సన్నగా ఉన్నవాళ్ళు వాటిని మాడిఫై చేసి యూజ్ చేసేవారు. అంటే మా భాషలో దాన్ని సైజ్ చేయించడం అంటాం. ఇప్పుడు మరి ఆ వాడుక ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు రెడీమేడ్ క్లోత్స్ ఎక్కువ వాడుతున్నారుగా. బట్టలు సైజ్ చేయించుకుని అంటే సైజ్ తగ్గించి, అంటే చిన్న వాటిని పెద్ద వాటిని చేయలే, కానీ పెద్ద వాటిని చిన్న వాటిని చేయొచ్చు. ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే, ఈ పాట పాడిన దీపు చాలా చిన్న కుర్రాడండి, నాకు నా వయసులో చాలా చిన్నవాడు, ఎనర్జీ ఎక్కువ ఉన్నవాడు. అతను ఏదో తారస్థాయిలో పాడాడు. అట్లా నేను పాడాలంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని సైజ్ చేసి, అంటే దాన్ని బాగా తగ్గి మన వాళ్ళకి తెలుసు అదే వాళ్ళు ఎలా సైజ్ చేశారో, అంతే కదండి. ఒరిజినల్ స్కేల్ బి ఫ్లాట్, కానీ ఇప్పుడు నా సౌకర్యార్థం దీన్ని తగ్గించి పాడతాను. నీకు ఓకేనా? నేనే నానీనే నేనే నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నానే అరే 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 ఓ అరే 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 ఓ కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే అరే 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 ఓ అరే 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 ఓ మాటలు ముత్యాలై దాచేసిన చిరునవ్వు కాస్తైనా ఒలికించవా కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వని కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే అరే 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 ఓ అరే 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 ఓ నా భాషలో రెండే వర్ణాలని నాకింక నీ పేరే జపమౌనని వల్లి అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే అరే 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 ఓ అరే 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 ఓ అరే 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 ఓ
యాక్చువల్ అలాగంటే నా వైఫ్కి కోపం వస్తుందండి. ఏం చేస్తాం, మ్యూజిక్ నేర్చుకున్నాం కాబట్టి ఏదేదో ఇంప్రవైజ్ చేయాలని. అరే 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 ఓ ప్లైన్ అరే 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 ఓ. మీరు ఇంకొక Thank you. ఇంకొక Thank you. 2 సార్లు అలా పిలుస్తారేమో అని మేము తనివి తీరా విందామని ఆగాం సార్. ఆవిడ కూడా ఆనందించారు. స్టేజ్ మీద పిలవనంత వరకు హ్యాపీగా ఉంటారు. లేదండి, టీవీ ముందర ఉన్నారు, మీకు తెలియదు. ఏంటి సార్? టీవీ ముందర కూర్చుని ఉన్నారు. ఆ, టీవీ ముందర నుంచి ఇక్కడికి రాలేరు కదండి, టీవీ లోపలికి రాలేరుగా. మనం టీవీ లోపల ఉన్నాం, వాళ్ళు టీవీ బయట ఉన్నారు. ఓకే. కానీ మీరు ఆవిడ మనసులోకి వెళ్ళి పాడేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారని నాకు ఇక్కడి నుంచి అనిపిస్తుంది సార్, టీవీలోంచి కనిపిస్తోంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.